ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే అప్పటి నుంచి నామినేషన్ల పర్వం వస్తుంది. ఇప్పుడు ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు. దాంతో నామినేషన్ల పర్వం ఆరంభమైపోయింది. ఇప్పుడు అధికార యంత్రాంగం మార్పు చేర్పులు అనేది కావాలన్నది చంద్రబాబు గారి ప్రయత్నం, తెలుగుదేశం గట్టి ప్రయత్నం, ఈవెన్ పురంధేశ్వరి గారి ద్వారా కూడా వాడింది. దాదాపు 25 మంది అధికారుల్ని, ఐపీఎస్ని బదిలీ చేయాలని, ఐఏఎస్ని బదిలీ చేయాలని, వాళ్ళందరి ప్లేస్లో ఎవరెవరిని నియమించాలో కూడా రాసి పంపించేశారు ఆవిడ. అది చంద్రబాబు చేయించారన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఫైనల్గా సీన్ కట్ చేస్తే పురంధేశ్వరి సంగతి పక్కన పెడితే చంద్రబాబు గారి ప్రయత్నము, పవన్ కళ్యాణ్ ప్రయత్నము, బీజేపీ అగ్రనేతల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈసీ ద్వారా భారీగా మార్పు చేర్పులు చేయించాలని. లాస్ట్ ఎలక్షన్స్ ముందు డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఇద్దరూ మారారు. అదే తరహాలో ఈ దఫా మార్పించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కాదు, ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసినటువంటి నేపథ్యంలో ఈ సమయంలో అట్లాంటి బదిలీలు చేస్తారా? ఒక బలమైనటువంటి కారణం ఉంటే బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జగన్ మీద దాడి కారణంగానే బదిలీ చేయాలని కోరుతున్నారు. ఆ దాడి చేసింది తెలుగుదేశం వాళ్ళని పెడుతున్నారు కాబట్టి బదిలీ చేస్తారా ఏంటనేది చూడాల్సి ఉంది.